ఈ వీడియో వచ్చేసి వెన్స్డే ఈవినింగ్ క్యారెట్ అండ్ బీట్రూట్ స్లైసెస్గా కట్ చేసి జ్యూస్ వేసుకున్నాను. కొద్దిగా మనకున్న ఏమంటారు నీరసం కానీ ఏదైనా కానీ తగ్గి కొద్దిగా రిఫ్రెష్మెంట్ లాగా అయ్యిద్ది అని చెప్పి నేనైతే జ్యూస్ వేసాను అనమాట. ఈ జ్యూస్ వల్ల మనకైతే చాలా యూజెస్ ఉంటాయి. దీంట్లో నేను షుగర్ కానీ హనీ కానీ లెమన్ కానీ ఏది యూజ్ చేసుకోలేదన్నమాట. ఈ జ్యూస్లో బాడీ ఎవరిదైతే బాగా హీట్గా ఉండిద్ది, ఎవరికైతే కొంతమందికి ఆ హీట్ ఎక్కువగా ఉండిద్దో అలాంటి వాళ్ళు డైలీ బీట్రూట్ తినడం తాగడం వల్ల ఎక్కువ హీట్ అయ్యిద్దంట. అదొక్కటైతే చూసుకోండి. ఎప్పుడైనా మార్కెట్కి తర్వాత వెళ్తాను అప్పుడైతే కొద్దిగా రష్ అనేది తగ్గిద్ది అనమాట. ఏదైనా ఫ్రీగా వచ్చిందంటే చాలు ముందు వెనక ఆలోచించం కొనేస్తాం. ఇవి వచ్చి 7 పుచ్చకాయలు అనమాట. ఇవి నేను ఎందుకు తీసుకున్నానంటే ఈ 7 వచ్చేసి 50 రూపాయలు పడ్డాయి. ముందు వెనక అసలు అవి తినడానికి పనికొస్తాయా లేదా అన్నది సెకండరీ. ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి తీసుకొచ్చేసా. అలానే ఉండిద్ది. తక్కువ రేట్ అంటే మాత్రం మనం ముందు వెనక ఆలోచించమన్నమాట. నేనైనా అందరూ అంతే, ఎందుకో మాది. నేను గోంగూర అయితే తెచ్చుకున్నాను. అదైతే ప్రజెంట్ ఇప్పుడు తినకూడదు కదా, హెల్త్ ఇష్యూ ఉంది. సో అందుకని చెప్పి ఇంకా ఒలుచుకొని బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట. పాడవకుండా ఉండిద్దని చెప్పి ఇది ఏదో ఒక రోజు వండుకుంటాను ఈ వీకెండ్లో. గోంగూర కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అది బాక్స్ నిండా అయితే వచ్చేసింది. ఇంకా నేనైతే నా వరకు సరిపడినంత అయితే తక్కువ మొత్తంలో కొద్దిగా అయితే తెచ్చుకున్నాను అనమాట. అవి ఇవే అనమాట. చపాతీ కర్ర కూడా తీసుకున్నాను, అది మిస్ అయిందనమాట. ఇక్కడైతే నేను సింధూర్ చూపిస్తున్నాను, తిలకము. మీలో ఎంతమంది ఇప్పటిదాకా తిలకం యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఫైనల్లీ అయితే నేను నైట్ డిన్నర్కి ఇంకా మార్నింగ్ బాక్స్లోకి చపాతీస్ చేసుకున్నాను అనమాట. ఇంకా అవి బాక్స్లో ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఫ్యూ డేస్ బ్యాక్ ఏమైందంటే అలా పెట్టుకొని వదిలేసి వెళ్ళిపోయాను అనమాట హడావిడిగా. ఇంకా బాక్స్ అందుకని చెప్పి ఈరోజు బ్యాగ్లో పెట్టుకోవాలని ముందే మొత్తం రెడీ చేసి బ్యాగ్లో పెట్టుకొని సర్దుకున్నాను అనమాట. ఇదే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.